ముందు నుంచి నేను జ్వరంతో చాలా నొప్పితోటి ఈ లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్ వచ్చింది అన్నారు. ఫస్ట్ 100 పడకల హాస్పిటల్కి పోయినా, చాలా పెద్దగా ఉన్నది స్టోను, మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోయి తొందర ఆపరేషన్ చేయించుకోండి సీరియస్గా అని చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ హన్మకొండకు పెడితే ఎక్కడ కూడా మేము అది చాలా పెద్దగా ఉన్నది అనేసి అందరూ భయపడ్డారు డాక్టర్. మా అన్న రవణ ఒక అన్న ఉంటే హన్మకొండలో మొత్తం రిపోర్ట్స్ అన్నీ ఫోన్లో పెట్టి డాక్టర్లకు చూపిస్తే మేము చేయలేము, చాలా పెద్దగా ఉన్నదని చాలా భయపడ్డారు సార్. భయపడితే 1,00,000కి ఎక్కువ అవుతాయి అంటే మేము అట్లనే డబ్బులు లేవని బాధతోటి దాన్ని తెలియక అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ హన్మకొండకి వెళ్ళినాం. భూమిప్రసాద్ దాంట్లోకి వెళ్తే చేస్తాం కానీ డబ్బులు ఖర్చు అవుతాయి అని అన్నారు. అంటే అట్లా డబ్బులు ఇట్లా లేవు కదా అని చెప్పి బాధపడకూడదు. ఇక తెల్లారితే పోతాం అనేసరికి ఎట్లా అని ఊర్లో డబ్బులు అడిగితే మాకు మామయ్య తెలిసిన పరిచయం ఉంది కాబట్టి అడిగితే ఇట్లా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, ఇంటికి కారు తీసుకపోయి ఆపరేషన్ చేసి మీకు ఇంట్లో తోలిపోతాడు అని చెప్పిండు. సరే అని చెప్పి తన మాట నుంచి వెళ్ళి మేము వెళ్ళి మంచి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేయించుకొని ఆరోగ్య ఫౌండేషన్ వల్ల వచ్చి ఇంటికి వచ్చి తీసుకుపోయి చేయించి రూపాయి ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పండ్లు అన్ని కొనిచ్చేసి ఇంటికాడ దింపి, చాలా పేదోళ్ళం కాబట్టి చూసి మమ్మల్ని ఇంటికాడ దింపేసి పళ్ళు అన్ని రకాల కొనిచ్చి అనుకొని ఇంటి దగ్గర దింపి వెళ్ళినారు. మేము వాళ్ళ దయతోటి మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము. అసలు ఎట్లుంటానో కోలుకోనా అనేసి చాలా బాధపడుకుంటూ తిరిగిన 8 నెలల నుంచి తిరిగినా కూడా నాకు ఎక్కడ ఏమి దొరకలేదు. ఇక ఇప్పుడు జయశంకర్ ఫౌండేషన్ నుంచి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళినందుకు చాలా సంతోషపడుతూ ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన పత్తి విజయ గారు. వీళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన వీరు కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. కిడ్నీల స్టోన్స్ రౌతులతో బాధపడడంతో అన్ని హాస్పిటల్లో తిరిగినారు. ఎక్కడ కూడా చాలా కిడ్నీ స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అని చెప్పినారు. గవర్నమెంట్ అని చెప్పడంతో వీళ్ళు ప్రైవేట్లో చూయించుకున్న 70-80 వేల దాకా ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందట. ఆ చెప్పడంతో కానిగంటి రాజన్న గారు మా ఫౌండేషన్కి ఫోన్ చేయడం జరిగింది. ఎంబడే స్పందించి అలాగనే అన్న కంపల్సరీ వాళ్ళు పేదవాళ్ళన్న వాళ్ళకు మనం ఏదన్నా ఒకటి చేయాలి, ఆపరేషన్ ఫ్రీగా చేయించాలి, లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పడంతో వెంబడే పరిస్థితి మేము తొందర వచ్చేసి ఎంత ఖర్చైనా మంచిగా 100% ఆమె ప్రాణాదాం 100% ఆమెకు ఆపరేషన్ చేపిస్తాం ఫ్రీగా, ఎలాంటి ఖర్చు లేకుండా అని మా సొంత ఖర్చులతో ఇంటికే కారు తీసుకొచ్చి హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దించడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా ఉన్నా ఇలాంటి బాధితులు కానీ గుండె బాధితులు కానీ కంటి బాధితులు కానీ చిన్నపిల్లలు హార్ట్లో ఓలున్న వారైనా ఎవరైనా కూడా మా ఫౌండేషన్ నుండి ఉచితంగా ఆపరేషన్ చేస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను.